ఉన్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కడప జిల్లా జమ్మలమడుగులో పూర్తిగా పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు దిగినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు, రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఘర్షణకు దిగినట్లుగా తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇటు కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైదుకూరులో ఇటు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఇటు పోలింగ్ కేంద్రం వద్ద గూడెం చెరువు గ్రామంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇటు గూడెం చెరువు ఇటు పోలింగ్ బూత్ వద్ద పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. మొత్తాన్ని చూసుకుంటే జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గంలో చిన్నపాటి ఘర్షణలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి కొండతోట, జమ్మలమడుగు కొండతోటలో, మైదుకూరులోని చాండ్లవరం గ్రామంలో కూడా కొద్దిసేపు ఈవీఎంలు పని మొరాయించడంతో వైసీపీ కార్యకర్తలు కూడా దానికి తాళం వేసి కొద్దిగా గొడవ చేసినట్లయితే తెలిసింది. జమ్మలమడుగు కొండతోటలో కూడా మహిళలు ఓటేసేదానికి వెళ్తే వైసీపీకి చెందిన కొంతమంది దాడి చేసినట్లు కూడా వాళ్ళు మహిళలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మొదటి నుంచి కూడా జమ్మలమడుగు సమస్యాత్మక ప్రాంతంగా కూడా గుర్తించి అక్కడ పోలీసులు బందోబస్తు కూడా పటిష్టంగా చేసినప్పటికీ కూడా ఈ ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘర్షణ చోటు కాకుండా వెంటనే హుటాహుటిన అక్కడ పోలీసులు చేరుకునేసి మొత్తం అంతా ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పేసి అందరినీ చెదరగొట్టి గొడవ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకొని పక్కన పెట్టినట్టు కూడా తెలుస్తుంది. జాన్లవరం, మైదుకూరు జాన్లవరంలో కూడా ఈవీఎం సంబంధించిన దానికి కూడా తాళం వేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని అక్కడ కూడా ప్రశాంతంగా ఓటింగ్ పోలీసులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ అభిషేక్ మహంతి కూడా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకొని వెంటనే అక్కడ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేదానికి కూడా మొత్తం పోలీసులు కూడా అప్రమత్తం చేస్తూ నిమిషానికి కూడా మొత్తం అంతా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని కూడా జమ్మలమడుగు ప్రాంతం సమస్యాత్మకం. ఇక్కడ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సొంత వర్గం కూడా కావడంతో అక్కడ అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? మరోవైపు అటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పోలీసు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు పూర్తిగా ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనడానికి? మొత్తానికైతే మొదట ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొచ్చి అక్కడ అంతా సద్దుమణిగల పరిస్థితి కూడా వాళ్ళ కంట్రోల్లో అప్లై తీసుకోవడం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడైతే ఇట్లా జమ్మలమడుగు కానివ్వండి, ఇటు మైదుకూరు కానీ మొత్తం అయితే ఎన్నికైతే ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు కూడా ప్రశాంతంగా వాళ్ళ ఓటును అయితే నమోదు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో శ్రీకాంత్, ఓవరాల్గా అంటే కడప జిల్లాలో ఎటువంటి వాతావరణం నెలకొంది? మరోవైపు అక్కడ షార్ట్ సర్క్యూట్కి సంబంధించి, మరోవైపు అటు ఈవీఎంల మొరాయింపుకి సంబంధించి కూడా కొంత అప్డేట్స్ అందాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి మొత్తానికి చూసుకుంటే తెల్లవారుజాము నుంచి కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం జనాలు కూడా 7 నుంచి కూడా నిలబడుకొని ఈవీఎంలు మొరాయించడంతో చాలా మంది వెన్నుతిరిగిన పరిస్థితి అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ప్రతి చోట బద్వేలు కానీ, రాయచోటి కానీ, ప్రతి చోట కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట కూడా ఈవీఎంలు మొరాయించాయి. ఆ నేపథ్యంలోనే కలెక్టర్ కూడా అప్రమత్తమై మొత్తం అక్కడ సంబంధించిన టెక్నీషియన్లు కూడా అక్కడ పంపించి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి కోవడం జరిగింది. మొత్తానికి ఓటర్లు అయితే కొంత మేరకు అసహనానికి అయితే గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్త నుంచి ఈవీఎంలు దాదాపు గంటల నుంచి పనిచేయకపోవడం వల్ల ఓటర్లు అయితే అసహనానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెక్నీషియన్ కూడా అక్కడ చేరుకొని దానికి సంబంధించంగా ఏం చేయాలనేది కూడా మొత్తం కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అయినా కూడా ఓటర్లు ఇలాంటి
టెక్నీషియన్ లేకుండా ఈ ఓటర్లు పెట్టి మొత్తం అందరినీ దాదాపు 3 గంటల నుంచి 4 గంటలు వెయిట్ చేయడం కూడా వారైతే ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్.